మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ఏంటంటే నర్వ్స్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. వింటర్ వచ్చిందంటే చాలా మంది ఏజ్ వాళ్ళు పాపం భయపడతా ఉంటారు. సో నరాలన్నీ ఇలా దగ్గరకు వచ్చేసి చాలా బాధ పెడుతూ ఉంటాయి. సో మంచి హోమ్ రెమెడీ చెప్పండి. పేషెంట్స్కి నరాల వీక్నెస్ ఏదైతే ఉంటుంది కదా, వింటర్లో ఎక్కువ అవుతుంది కదా. అవును. ఎక్కువ అయినప్పుడు పేషెంట్స్ వాళ్ళ ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్, అంటే ఇప్పుడు తట్టుకునే శక్తి ఉందనుకోండి వర్షాకాలంలో, అదే చలికాలం వస్తే ఏమైపోతుంది అంటే ఆ తట్టుకునే శక్తి కూడా తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? అన్నీ కాంట్రాక్ట్ అవుతుంది మన బాడీ, అప్పుడు నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. దాంతో వాళ్ళ సిమ్టమ్స్ ఇంటెన్సిఫై అయిపోతాయి. ఎట్లా అంటే ఇప్పుడు పేషెంట్స్ మన దగ్గర చలికాలంలో నేను అబ్జర్వ్ ఏం చేసిన అంటే వస్తారు కదా నరాల బలహీనత ప్రాబ్లంకి. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ ఒక పేషెంట్కి మైస్థీనియా గ్రేవిస్ ప్రాబ్లం ఉండే. అంటే ఏమవుతుందంటే వాళ్ళ నరాలకి మసిల్స్కి కోఆర్డినేషన్ ఉండదు. అట్లా ఆ డిసీజ్ మెల్లిమెల్లిగా పెరుగుతుంది. వాళ్ళకు ఆ పేషెంట్కి ఎట్లయితుండే అంటే నరాలు ఎంత వీక్ అయిపోతున్నాయి, నరాల ప్రాబ్లం కూడా ఉండే, మళ్ళీ మైస్థీనియా గ్రేవిస్ కూడా ఉంది. అంటే ఓవరాల్ బాడీలో కూడా నరాల ప్రాబ్లం ఉండే. అండ్ దాంతోపాటు మజిల్స్ అండ్ నరాలు రెండు ఎఫెక్ట్ అయినాయి. అయితే ఆయనకు తెలియకుండా ఇట్లా ఇప్పుడు మనం బ్లింక్ చేస్తాం కదా, ఆయన ఐలిడ్స్ ఇట్లా పడిపోతాయి, మూసుకపోతాయి ఇట్లా. అయితే ఆయన అర్థం కాకుండానే అది అవుతుంది. అయితే ఇది చాలా పెరిగిపోయింది అనమాట ఆయనకు. మళ్ళీ నరాల బలహీనత వల్ల ఈ మైస్థీనియా గ్రేవిస్ వల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు ఆయన ఆఫీస్కి పోవాలి. ఇప్పుడు పనిచేస్తుండే ఆయన ఆఫీస్లో, ఆయన బ్యాంక్లో పనిచేస్తుండే అనమాట. ఫుల్ డే కంప్యూటర్ ముంగట పనిచేస్తుండే. అయితే ఇట్లా కంప్యూటర్ స్క్రీన్లు 2 కనిపిస్తున్నాయి సడన్గా. టీవీ చూసేటప్పుడు 2 టీవీలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నాతో ఆయన మాట్లాడుతుంది, బై ఛాన్స్ అది సడన్గా వచ్చిందంటే నేను కూడా డబల్ కనిపిస్తాను ఆయనకు. దాన్ని డబుల్ విజన్ అంటారు. అది ఎందుకు అవుతుంది? ఇప్పుడు మన ఆక్యులర్ మజిల్స్ ఉంటాయి కదా, ఈ మైస్థీనియా గ్రేవిస్లా అవి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అవి డబల్ కనిపిస్తాయి. మళ్ళీ దాంతోపాటు ఏముండే, మెడ నొప్పి, చేతులు లాగడం, మళ్ళీ ఈ థమ్స్ ఉంటాయి కదా, ఈ థమ్స్ని ఎవరో పట్టుకొని ఇట్లా గట్టిగా ప్రెస్ చేస్తే ఎంత పెయిన్ అవుతుంది. కంటిన్యూ అట్లానే ఉంది ప్రెస్సింగ్, అట్లా పెయిన్ అవుతుంది. ఓన్లీ థమ్స్లోనే వస్తుంది మళ్ళీ ఆ పెయిన్. మళ్ళీ కాళ్ళలో మంటలు ఉన్నాయి. రైట్ సైడ్ భాగం నడుములా ఫుల్ మంట. ఇవన్నీ ఆ పేషెంట్కి ఉన్నాయి. అది కూడా చలికాలంలో ఇట్లా అవుతుంది ఆయనకు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ భాగంలో తిమ్మిరి. అంటే జర విచిత్రంగా లేవా సిమ్టమ్లు. అండ్ మైస్థీనియా గ్రేవిస్ లాంటి కండిషన్ కూడా ఉంది. అది కూడా ఎందుకు అవుతుంది? నరాలు మళ్ళీ కండరాలు 2 కలిసి పని చేయాలన్నమాట. అవి పని చేయలేనప్పుడు అది అవుతుంది. అయితే ఈ పేషెంట్ చాలా పరేషాన్ ఉండే. అయితే మనం ఈ పేషెంట్కి మైస్థీనియా గ్రేవిస్ కూడా తగ్గించినాము, నరాల ప్రాబ్లం కూడా తగ్గించినాము. చాలా ఇయర్స్ నుంచి ఉండే ఆయనకు ఆ ప్రాబ్లం. దేంతో తగ్గించినాము? హోమియోపతి మెడిసిన్ తోటి తగ్గించినాం. మళ్ళీ దాంతో పాటు కొద్దిగా రిలీఫ్ కూడా రావడానికి ఒక హోమ్ రెమెడీ చెప్పినాం, ఒక మంచి జ్యూస్ చెప్పినాం. నేను జనరలీ ఎక్కువ జ్యూసులు తీసుకుంటారు కదా, అది అడ్వైజ్ చేయను. ఎందుకు చేయను? దాంట్లో జనాలు ఏం చేస్తారు, షుగర్ యాడ్ చేసుకుంటారు, మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేయడం వల్ల ఫైబర్ మొత్తం పోతుంది, దాంట్లో సగం ఉన్న ప్రాపర్టీస్ అన్నీ పోతాయి. అయితే ఈ పేషెంట్కి మనం ఎట్లా చెప్పినాము, డైలీ ఒక బీట్రూట్, హాఫ్ కుకుంబర్, అండ్ దాంతోపాటు దాంట్లో మీరు కొంచెం మిరియాల పౌడర్ యాడ్ చేయాలి, 2 pinches ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. ఇది గ్రేట్ చేసుకోవాలి బాగా. ఇది గ్రేట్ చేసుకొని ఫిల్టర్ చేయొద్దు, ఏం చేయొద్దు, అట్లనే తాగాలి. దీన్ని బీట్రూట్ కుకుంబర్ స్మూదీ అంటారు. స్మూదీ, ఇది జ్యూస్ కూడా కాదు, కంప్లీట్ గా బీట్రూట్ కుకుంబర్ స్మూదీ. మళ్ళీ దీంట్లో మనం ఏం యాడ్ చేసినాం, మిరియాల పొడి, మళ్ళీ దాంతో పాటు కొంచెం సాల్ట్. అయితే అది స్మూతీ ఎందుకు అవుతుందండి? జనరల్ గా పాలు పోస్తే కదా స్మూతీ అయ్యేది. పాలు పోస్తే స్మూదీ అని అంటాం మనం. కానీ మెడిటరేనియన్ కంట్రీస్ లో ఇప్పుడు చాలా మంది వీగనిజం ఫాలో చేస్తున్నారు. ఇప్పుడు వెజిటేరియనిజం వేరే, వీగనిజం వేరే. వీగనిజం అంటే వాళ్ళు ఏ యానిమల్ ప్రోడక్ట్ వాడరు. ఇప్పుడు మనం వెజిటేరియన్ అనుకోండి, మనం పాలు తీసుకుంటాం, పనీర్ తీసుకుంటాం, పెరుగు కూడా తీసుకుంటాం. వాళ్ళు అవి కూడా తీసుకోరు. ఎందుకు? అవి జంతువులకు వెళ్ళి వచ్చినాయి కదా, అందుకే అవి కూడా తీసుకోరు. సో వీగన్స్ ఏం చేస్తారంటే స్మూదీలో పాలేయరు. అండ్ ఇది ఒక వీగన్ డిష్ అన్నమాట.
అండ్ వీగన్ డిష్ ఏది మీరు తీసుకున్నా, ఇప్పుడు వీగన్ స్మూదీ మనం చేసుకున్నాం కదా, ఇది ఎందుకు ఇస్తున్నాం, బీట్రూట్లో ఇన్యులిన్ ఉంటుంది. మనం స్కూల్లో చదువుకున్నాం బీట్రూట్లో ఇన్యులిన్ ఉంటుంది అనేసి. అయితే బీట్రూట్ ఏం చేస్తుంది, ఏదైతే నరాలకు ఇట్లా బలహీనత అయింది కదా, అది ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల పెరుగుతుంది. మళ్ళీ కండరాలకు నరాలకు కనెక్షన్ ప్రాబ్లం అయింది అనుకోండి, ఆ కనెక్షన్ మళ్ళీ రిస్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దాంతో పాటు ఏం చేస్తుంది, మనకు గట్ హెల్త్ కరెక్ట్ చేస్తుంది. అది అట్లా. మళ్ళీ కుకుంబర్లో కూడా ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. అండ్ కుకుంబర్లో వాటర్ కంటెంట్ చాలా మంచిగా ఉంటుంది. సో డీహైడ్రేషన్ అయితే కూడా ఏమవుతుంది, మనకు ఈ ప్రాబ్లం అవుతుంది, ఏది నరాల ప్రాబ్లం అవుతుంది. సో మనకు హైడ్రేటెడ్ కూడా ఇస్తుంది. దాంతోపాటు మనం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాం. ఎందుకు, దీంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్ మన గట్ మంచిగా అబ్జార్బ్ చేసుకోవాలి కదా, మంచి ప్రీబయాటిక్, అది మంచిగా గట్ అబ్జార్బ్ చేసుకోవాలంటే మంచి ఏదో ప్రీబయాటిక్ ఉండాలి మన డిష్లో. అందుకే ఇది మిరియాల పొడిని యాడ్ చేస్తున్నాం మనం. అయితే ఇది అబ్జర్వ్ అయ్యి మనకు జర రిలీఫ్ వస్తుంది మన సిమ్టమ్స్లో. ఈ సిమ్టమ్లలో కూడా ఆ పేషెంట్కి మంచి రిలీఫ్ ఉండే, మన దగ్గర ఆయన 8 నెలలు మందులు వాడిండు, ఆ పేషెంట్కి పూర్తిగా తగ్గిపోయింది ఆయన ప్రాబ్లం. అట్లా సో చాలా బెనిఫిషియల్ ఉంటుంది ఈ స్మూదీ, మీరందరు ట్రై చేయండి. జనరల్ గా మీరు చెప్పిన స్మూతీ అంటే నర్వ్స్ వీక్నెస్ కాకుండా ఎవరైనా తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఎవరికన్నా నర్వ్ వీక్నెస్ ఉంటే వీడియో చూసి చేసుకుంటారు కదా, అవును, వాళ్ళ హస్బెండ్ కి కానీ వైఫ్ కి కానీ అవును కొంచెం ఇస్తారు కదా, వాళ్ళకి టేస్ట్ నచ్చితే తీసుకోవచ్చు. అవును. మళ్ళీ ఇంకో బెనిఫిట్ ఏంది నేను చెప్తా. ఇప్పుడు షుగర్ వ్యాధి ప్రతి ఒక హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఒక దాంట్లో ఒకరికైతే షుగర్ వ్యాధి ఉంటుంది, అండ్ దాంట్లో ఒకరికి నర్వ్ వీక్నెస్ ఉందనుకోండి. ఇప్పుడు నర్వ్ వీక్నెస్ అయినా అయితే తీసుకుంటారు కదా, ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి వల్ల ఫ్యూచర్ లో నర్వ్ వీక్నెస్ రావచ్చు కదా, అది రాకుండా కూడా ఇది చేస్తుంది. మళ్ళీ దాంతో పాటు గట్ హెల్త్ కూడా మంచిగా అవుతుంది కదా, ఎవరైనా తీసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అవును, అన్ని మంచి హెల్దీ ఫుడ్స్ అవి అట్లా. రైట్ అండ్ థ్యాంక్ యూ.